జాగ్రత్తగా వినండి. ఆదాము నుండి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాం నుండి యేసుక్రీస్తు యొక్క జన్మ వరకు 2000 సంవత్సరాలు, యేసుక్రీస్తు యొక్క జన్మ నుంచి నేటి వరకు 2000 సంవత్సరాలు, మొత్తం కలిపి 2+2+2 మొత్తం ఏంటండి 6000 సంవత్సరాలు. బైబిల్ సెలవిస్తుంది, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం చదివినటువంటి 8వ వచనంలో ఏముంది? దేవుడి దృష్టిలో ఒక దినము ఏమిటట 1000 సంవత్సరాలు. ఇప్పుడు 6000 సంవత్సరాలు ఈక్వల్ టు దేవునికి దృష్టిలో ఎన్ని దినాలు చెప్పండి? 6 దినాలు. 6 దినాలు ముగిసిపోయినాయి అనుకోండి. దేవుడు 7వ రోజున పని చేశాడా? పని చేయాలి. 7వ రోజు ఏమిటట? విశ్రాంతి. అనగా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి? 6000 సంవత్సరాలు, అనగా 6 దినములు గడిచిపోయినాయి. అండ్ అర్థం తెలుసా? 6 రోజులు గడిచిపోయినాయి. టైం ఎంత అయిందో తెలుసా మీకు? 11 గంటల 59 నిమిషాల 59వ సెకండ్ మీద సెకండ్ ముళ్ళుంది. ఇంకొక సెకండ్ అయింది అనుకోండి 7వ దినం వచ్చేస్తుంది. సహోదరులు సహోదరులు, చివరి గడియలో మనం ఉన్నాం, చివరి నిమిషంలో మనం ఉన్నాం, చివరి సెకండ్ లో మనం ఉన్నాం. ఏ క్షణమైనా యేసుక్రీస్తు వచ్చేస్తాడు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. ఈ వాస్తవాన్ని